హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వీడియో చూస్తుంటేనే అర్థమవుతుందిగా కూచిపూడి నాట్యం కోసం ఏ రకంగా మేకప్ చేస్తారో చూపిస్తున్నాను. అసలు కూచిపూడి అనేది స్వతంత్ర శైలి కలిగిన శాస్త్రీయ నృత్య శైలిలో ఒకటి. దీనిలో నృత్యం, సంగీతం, అభినయం కలిసి ఒక కథను ప్రేక్షకుల ముందు ప్రదర్శించడం అన్నది జరుగుతుంది. పాతకాలంలో ఈ కూచిపూడి నాట్యం మొదటగా పురుషులు మాత్రమే ప్రదర్శించేవాళ్ళు. స్త్రీ పాత్రలు ఉన్నప్పటికి కూడా వారే స్త్రీ పాత్రలు ధరించి కూడా నృత్యం చేసేవాళ్ళు. కానీ రాను రాను కాలాను మార్పుల గుణంగా ఇప్పుడు స్త్రీలు కూడా ఈ కూచిపూడి నాట్య ప్రదర్శనలు చేస్తూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ కూచిపూడి నృత్యంలో మేకప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే పాత్ర ప్రతిభను, భావావేశాలను, కథన తాలూకా నైపుణ్యాన్ని బలంగా చూపించడం కోసం ఈ మేకప్ చేస్తారు. వివిధ పాత్రల కోసం వివిధ రకాలుగా మేకప్ అన్నది చేయడం జరుగుతూ ఉంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. కూచిపూడి నాట్యం కోసం ఏ రకంగా మేకప్ చేస్తున్నారో డీటెయిల్డ్గా చూడండి. మేకప్ వీడియో మంచిగా ఉందా? అయితే లేట్ ఎందుకు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.